నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నా దేశ సైనికుల కోసం మేము సైతం నినాదించిన భారతావని తిరుపతి నగరంలో భారతదేశ సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ భారీగా తరలివచ్చిన దేశాభిమానులు పొంగునూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, మాజీ సైనికులు, ముస్లిం మైనారిటీలు, సామాజికవేత్తలు, వస్త్ర వ్యాపారస్తుల సంఘం, పారిశ్రామికవేత్తలు, ప్రజా సంఘాలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జవాన్, భారత్ మాతాకి జై హిందూ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ జాతీయ జెండాతో ఎమ్మరపల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, మాజీ సైనికులు, ముస్లిం మైనారిటీలు, సామాజికవేత్తలు, వస్త్ర వ్యాపారస్తులు సంఘం, పారిశ్రామికవేత్తలు, ప్రజా సంఘాలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జవాన్, భారత్ మాతాకి జై, జై హిందూ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ జాతీయ జెండాతో ఎమ్మార్పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్తో ఆడపడుచుల నుదుటిన పసుపు కుంకుమలు చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను, మానవ మృగాలను మట్టి కరిపించి ప్రపంచ దేశాలకు భారత్ సైనికుల సత్తాను చాటారని కొనియాడారు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు గుండెలపై చేయి వేసుకుని కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం భారతదేశ సరిహద్దులలో మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ ప్రజలను రక్షిస్తున్నారని, వారికి 140 కోట్ల మంది భారతీయుల కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశం అంతా మీ వెంటే ఉంటుందంటూ తిరంగ ర్యాలీ ద్వారా దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్నారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశాన్నైనా భారతదేశం ఉపేక్షించదని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్లో అమరవీరుడైన భారత్ సైనికులకు జోహార్లు, అమర్ రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. వందే మాతరం, వందే మాతరం, సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పురోహితులు సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం అన్నారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహర చతుర్థి అన్నారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారన్నారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. ఈరోజు విశేషమైన శుక్రవారం సాయం సంధ్యా వేళ ప్రదోష కాలంలో సంకటహర చతుర్థి. ఈ చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతి నెల సాయం సంధ్యా వేళలో బుధవారము, శుక్రవారము ఇట్లా ఈ విశేషమైన వారంలో ఈ శుక్రవారం లక్ష్మీ గణపతి అని చాలా ఇది సంకటాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ కావాలి అనేసి ఆయన సంకల్ప వరసిద్ధి వినాయకుడిని మొక్కుంటే అన్నీ తీరుస్తాడనేది నమ్మకం. చాలా మందికి చాలా జరుగుంది ఇక్కడ. అదే మాదిరి ప్రతి నెల ఇక్కడ సాయం సంధ్యా వేళలో చేస్తున్నాము.
ఈరోజు విశేషంగా పూజలు, అభిషేకం, అర్చన అన్నీ చేసుకొని అందరికీ మంచి జరగాలని జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. 9 పాకిస్తాన్ స్థావరాలపై భారత్ దాడి చేయగా టర్కీ దేశం పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. 3 రోజుల పాటు పాకిస్తాన్ కి భారత్ చుక్కలు చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేశారో వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా తెలంగాణ ర్యాలీ చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో, అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ యాత్రలను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి. అందులో ఈ రోజు అదేవిధంగా మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఈ రోజు మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే. ఈ రోజు పహల్గాంలో 26 మంది మన ఆడపడుచుల ముఖాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, కేవలం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు 9 క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలుపకుండా టెర్రరిస్టులకు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం. కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ వివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని తిప్పులో కట్టడంతో పాటు దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈరోజు ధ్వంసం చేశాం. అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీశాం. పాకిస్తాన్ 3 రోజుల్లోనే మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్లబేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు ఒకటే చెప్తున్నాం, మీరు మీ హద్దులు మీరితే 140 కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముకంగా ఉంటారో అదే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. పాకిస్తాన్ మీ జాగ్రత్తలో ఎంత అదుపులో ఉండి పాకిస్తాన్ మీరు అదుపులో పెడతారో అంత మంచిదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఇంజీరంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని, అలాగే పుంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం అందరం గమనించాలా, ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు. నాయకుడు ముందు చూపుతూ ముందుకు తీసుకొని వెళితే ప్రజలకైతేనే, రైతులకైతేనే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 11 నెలలుగా ఈ జిల్లాలోనైతేనే, మన పుంగనూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోదరులు మన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే, మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం.
ముఖ్యంగా దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తనదన్నే విధంగా ఉండాలని సువిశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ 58 ఎకరాలు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2,70,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కలిపి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ పొలిటెక్నికల్ కాలేజ్ ఈ రోజు మనం ఓపెన్ చేయగలుగుతున్నాం. సో ఖచ్చితంగా అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి, అగ్రికల్చర్ గురించి ఒక అవగాహన ఉండాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఈ సెంటర్ 50 ఎకరాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంగారి యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, మామూలుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వాళ్ళు వేరే ఫీల్డ్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి, యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఫీల్డ్ ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి, మీరు దృష్టి పెట్టాలి. నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ వైపుకు వస్తే అగ్రికల్చర్ బాగుంటుంది. ఇది బేసికలీ ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కాదు, మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది. పాలిటెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజెస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్కి వస్తున్నారు. ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ పెంచాలి, ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి, ఒకవైపు యూత్ కూడా బేసిక్గా రావాలి. ఈ 3 విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన బోయకొండ గంగమ్మ అమ్మవారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన బోయకొండ గంగమ్మ అమ్మవారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయంకు చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్కి ఆలయ ఈవో ఏకంబరం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొంది వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలునేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ హనుమంత నాయక్, ఎంపీడీఓ లీలామాధవి, నాయకులు చెల్లాబాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నా పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగునూరుకి రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పుంగునూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పుంగునూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసుల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్లిన కార్యకర్తలందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు
ముందులాగా కేవలం హైదరాబాద్ని అభివృద్ధి కాదనుకోకుండా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకొని రావడం జరిగింది. దానికోసం పుంగనూరు అయితేనేం అలాగే అన్ని నియోజకవర్గాల్లో సుమారు 500 నుంచి 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని అలాగే ప్రైవేట్ భూమిని కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిష్కరణల కోసం MSMEలు పార్కులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో ITI చదివిన వాళ్ళైతేనేం అలాగే ఇండ్లల్లో ఉండి కుటీర పరిశ్రమలు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ కరెంటు నీరు అందించే విధంగా ఇక్కడ 100-175 ఎకరాలతో కూడా MSME టెక్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే జరుగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగవారిపల్లి హౌసింగ్ కాలనీలో గత సంవత్సరం జనవరి 3వ తారీఖున చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన ముద్దాయిని గురువారం అరెస్టు చేశారు. మృతురాలి తండ్రి అందించిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రంకు చెందిన వలస కూలి బాలకిషోర్ కెర్వార్ని చంద్రగిరి DSP బేతంపూడి ప్రసాద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజేష్ నాయక్ కుమార్తె చిన్నారి సోనియాకు చాక్లెట్లు ఆశ చూపించి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. అటవీ ప్రాంతంలో పసికందుపైన అత్యాచారం చేయగా మృతి చెందిందని ముద్దాయి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యమైన ముద్దాయిని అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసులకు తిరుపతి SP హర్షవర్ధన్ రాజు నగదు ప్రోత్సాహక బహుమతిని అందించారు. తిరుపతి జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు బాగా కష్టం వచ్చి ప్రతి చోట వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి నార్త్ ఇండియన్స్ కాబట్టి అని చెప్పి వాళ్ళ గురించి ప్రయత్నాలు చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ టైం టు టైము వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ఈరోజు కృతకృష్టులయ్యారు. వీళ్ళు ఈ బాలకిషోర్ అనే అతను తిరుపతి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడన్న సమాచారం మేరకు ఈరోజు CI గారి టీము ముద్దాయి బాలకిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కన్ఫెషన్ మేరకు ఒక మర్డరే కాదు, ఆ పాపని ఆశ చూపి ఇది చాక్లెట్ ఇలాంటివి ఆశ చూపి అక్కడ దగ్గరలో ఉన్న గుట్ట మీదకి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపాడు అనే దానికి మనకి ఆధారాలు లభించినాయి. ఆ రకంగా అక్యూజ్డ్ కూడా కన్ఫెషన్ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దాదాపు సంవత్సరం పైబడి ఈ కేసు ముద్దాయి అరెస్ట్ కోసం పెండింగ్ పడి ఉంది. దీనికి కష్టపడి ఇంట్రెస్ట్గా తీసుకొని SP గారి ఉత్తర్వుల మేరకు టీమ్స్గా ఫామ్ అయిపోయి ముద్దాయిని ట్రాక్ చేస్తూ ఈ స్టేషన్ సిబ్బంది మునిప్రసాద్, మునిరత్నం, గిరి, పురందర్, లోకనాథం ఇంకా మిగతా సిబ్బంది CI గారితో పాటు వాళ్ళ SIలతో పాటు కృషి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. SP గారు వారిని అభినందిస్తూ వారికి రివార్డు ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సాహంతో మిగిలిన కేసులు కూడా డిటెక్ట్ చేసి బాధితులకు ఎవరికైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముద్దాయిలను పట్టుకునే విషయంలో కానీ ప్రాపర్టీస్ కానీ రికవర్ చేసే విషయంలో కానీ గట్టిగా కృషి చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా దేశ సైనికుల కోసం మేము సైతం నినాదించిన భారతావని. తిరుపతి నగరంలో భారతదేశ సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ. భారీగా తరలి వచ్చిన దేశాభిమానులు. పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో తిరుపతి ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.